दीर्घमायुः सुमङ्गलीर्यं वधूरिमागं समेत पश्यताम् सौभाग्यमस्यै दत्तायाथास्तं विपरेतना इमान्दमिन्द्रमेध्वस्वपुत्रागं सुभगान् कुरु दशास्यां पुत्रानाधेहि पतिमेकादशं कृते शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये श्रीर्वर्चस्वमायुष्यमारोग्यमामीधा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतं शरदो वर्धमान इत्यभिनिगमो भवति शतमिति शतं दीर्घमायुर्मरुतयेनावर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः यशसे ममत्पयेन्द्रावतीमपचितेमिहावः अयं मूर्धा परमेष्ठी सुवर्च असमानानामुत्तमः श्लोकोऽस्तु आयुर्दा अग्ने हविषो जुषानो घृतप्रतीको घृतयोनिरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमं पश्यति पुत्रं पश्यति पौत्रं प्रप्रजया पशुभिर्मिथुनैर्जायते यस्यैवं विदुष्कोऽग्निहोत्रं जुह्वति य उचैते वेदा। నిన్న కాళేశ్వర క్షేత్రంలో కంచి పీఠాధీశులు మాట్లాడుతూ పరార్థం మనం చేసే పూజలు అందరికీ పరులందరికీ మంచి చేయాలని కోరారు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టింది ఇది ప్రజార్థం. తెలంగాణ ప్రజలకు ప్రధానంగాను లోక కళ్యాణం కోసం జగత్ కళ్యాణం కోసం మంచి జరగాలన్న ఒక దృఢ సంకల్పంతో స్వామివారి అనుగ్రహంతో స్వామివారి వ్యక్తిగత పర్యవేక్షణలో ఇటు వేద పాఠశాల అటు ఆగమాలు ఇత్యాది ఆధ్యాత్మిక కంచి పీఠాధీశుల పరిపూర్ణమైన అనుగ్రహం ఆశీస్సులు ముఖ్యమంత్రి గారికి అందుతున్న ఒక శుభ తరుణం ఇది. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, ధర్మ మార్గాన నడవాలి, మనస కర్మణ వాచ మంచి ఆలోచించాలి, మంచి పంచాలి, మంచి పెంచాలి అని దీవిస్తున్న కంచి పీఠాధీశుని యొక్క వేదికపై ఆశీస్సులు అందుకున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్నారు అంటే మన భక్త హృదయాలందరూ అందుకున్నట్టే లెక్క. పాలకుడి సంకల్పం పీఠాధిపతి ఆశీస్సులు ఆ పరమాత్ముడు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి కృప మూడు కలగలిసిన ఈ క్షణం అత్యంత మహిమాన్వితం. ప్రతి హృదయం భక్తిరస ప్లావితం. పంచ నరసింహమూర్తులు కలువగిన యాదగిరి గుట్ట క్షేత్రం, జ్వాలా నరసింహుడు,
యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, ఉగ్ర నరసింహుడు, గండభూలుండ నరసింహుడు